చిల్లీ చికెన్ అదే గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిర్చితోనే చిల్లీ చికెన్ చేస్తానండి. ఇందులో కారం అయితే తక్కువ వేసాను. ముందుగా ఆనియన్స్ని మనము కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసేయాలండి. వేసేసి వేయించుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మరియు పసుపు ఉప్పుతోని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేయాలండి. అందులో వీలుంటే కొంతమంది కొంచెం పెరుగు వేస్తారు. పెరుగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేయకూడదండి. పచ్చి పెరుగు కొంచెం వేయాలి, ఫ్రెష్ పెరుగు వేయాలి, కొంచెమే వేయాలండి. వేసేసి లేకపోతే నిమ్మకాయనే వేయచ్చు. కానీ నిమ్మకాయ వేస్తే ఫ్రై అనేది బాగా రాదు, కొంచెం చిన్న చేదు వస్తుంది. అందువల్ల మనం ఏంటంటే ఇందులో కొంచెం పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఆల్రెడీ మనము చికెన్లో ఉప్పు పసుపు వేసాం కదా, అది ఈ చిల్లీతోని కలిసి అలా వేగుతుందండి. అది ఆనియన్స్ వేయించిన దాంట్లో వేసాం కదండి, అలా వేగుతుందండి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. కాకపోతే సిమ్లో చాలా పెట్టాలండి, సిమ్లోనే ఉంచి వేయించాలి. తర్వాత మసాలా గుండా 2 రకాలు నేను తయారు చేసుకున్నాను కదా, గరం మసాలా, మామూలు మసాలా, ధనియాల పౌడరు అవి వేసానండి. వేసిన తర్వాత మనము చాలా సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలండి. అప్పుడు బాగా వేగి దగ్గర అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చకపోతే నచ్చలేదని, నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. వెరీ టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వేసిన గ్రీన్ చిల్లీస్ అయితే పక్కన తీసేయాలండి. తీయకపోతే అది కొత్తిమీర అనుకుంటారు. ఇందులో కొత్తిమీర కూడా వేసాను, కానీ ముందుగానే వేసేస్తానండి. ఇందులో చిల్లీస్ ఒక్కటే మనకు కనిపిస్తాయి, మిగిలిన బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయేవి. జ్యూస్ అనేది కనిపించదు. డ్రై ఐటమ్ అండి ఇది, మరీ అంత డ్రై కాదు, కొంచెం సెమీ డ్రై ఐటమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది.